Hi dear students, welcome to online video class. నేను మీ శ్రీలక్ష్మిని. ఈరోజు మనం చూసేది ఏంటంటే సెకండ్ బీఎస్సీ యూనిట్లో ఫస్ట్ యూనిట్ అంటే సెకండ్ బీఎస్సీలో ఫస్ట్ యూనిట్ ఫస్ట్ చాప్టర్ అనేది మనం నిన్న చూసాం. ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎలక్ట్రాన్స్ థియరీస్ని మనకి బ్యాండ్ థియరీ ఏదో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేది ఏంటో చూద్దాం. ఓకే, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఆర్ బ్యాండ్ థియరీ. ఓకే, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే ఏంటి, బ్యాండ్ థియరీ అంటే ఏంటో చూద్దాం. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై హున్స్ అండ్ ముల్కెన్. Okay, this theory assumes that all the electrons of all atoms of metallic crystals and the metallic bond forms due to delocalized of free electrons orbitals over all the atoms of metallic structure. మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే పట్టీ సిద్ధాంతం అని చెప్తాం. ఓకే, దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారని అంటే హున్స్ అండ్ ముల్క్ అనే సైంటిస్టులు మనకి దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం ఏం చూస్తామంటే దీంట్లో ఎలక్ట్రాన్స్ యొక్క ఆల్ పర్టికులర్ యాటమ్స్ అనేవి కొన్ని మెటలిక్ క్రిస్టల్స్ని మనకి ఫామ్ చేస్తాయి. అంటే మెటలిక్ క్రిస్టల్స్ అండ్ మెటలిక్ బాండ్స్ అనేవి డీలోకలైజేషన్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్ ఆర్బిటాల్స్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే మెటలిక్ స్ట్రక్చర్స్ని దీని యొక్క ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, the atomic orbitals are combined to form molecular orbitals. యాక్చువల్లీ మనకి తెలుసు 2 అటమిక్ ఆర్బిటాల్స్ అనేవి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. అంటే ఒక యాటమ్ అంటే మనము ఒక ఎనర్జీ డయాగ్రామ్ ప్రొఫైల్ డయాగ్రామ్ కనుక తీసుకున్నాం అనుకోండి, దీంట్లో ఒక అటమిక్ ఆర్బిటాలు, దీంట్లో ఒక అటమిక్ ఆర్బిటాలు రెండు కలిసి మనకి ఏం ఫామ్ అవుతాయండి, మాలిక్యులర్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే అటమిక్ ఆర్బిటాల్స్ ఆర్ కంబైన్డ్ టు ఫామ్ ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. When 2 atomic orbitals are combined to molecular orbitals are formed. Okay, 2 atomic orbitals are combined to molecular orbitals are formed. One is lower energy, another one is higher energy. Lower energy is known as bonding molecular orbital. Okay, other one is higher energy is known as anti-bonding molecular orbital. ఓకే, మనకి 2 అటమిక్ ఆర్బిటాల్స్ అనేవి మనకు ఉన్నాయండి. ఏంటవి, బిఎంఓ ఎయిదర్ ఏబిఎంఓ. ఓకే, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాలు, నెక్స్ట్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా, పై, స్మాల్ ఎంతో మనం డినోట్ చేస్తాం. వీటికి లోయర్ ఎనర్జీ ఉంటుంది, దీని యొక్క స్టెబిలిటీ క్యారెక్టర్ అనేది హైగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏబిఎంఓ, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్కి హయ్యర్ ఎనర్జీ ఉంటుంది, నెక్స్ట్ లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. వీటిని సిగ్మా స్టార్, పై స్టార్, ఎన్ స్టార్ వీటితో మనం డినోట్ చేస్తాం. ఓకే, let us suppose non-bonding atomic orbitals are combined in molecular orbitals are formed. ఓకే, ఎన్ నేనేం చెప్పాను, సిగ్మా, పై, ఎన్, సిగ్మా స్టార్, పై స్టార్, ఎన్ స్టార్. ఈ దాంట్లో ఓన్లీ స్టార్తో డినోట్ చేయలేనివి మనకి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. స్టార్తో డినోట్ చేసేవి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఓకే, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ హ్యావింగ్ హై ఎనర్జీ, లో స్టెబిలిటీ. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ లో ఎనర్జీ, హై స్టెబిలిటీ. ఓకే, మనకి ఎన్ నాన్ బాండింగ్ అటమిక్ ఆర్బిటాల్స్ ఏం ఫామ్ చేస్తాయండి, మాలిక్యులర్ ఆర్బిటాల్స్, పరమాణు ఆర్బిటాల్స్ని మనకి ఫామ్ చేయడం జరుగుతుంది. ఐదర్ అణు ఆర్బిటాల్ అని చెప్తాం మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటే. ఇన్ దిస్ n/2 are bonding molecular orbital and remaining n/2 are anti-bonding molecular orbital. In metallic crystal lattice, the metal atoms are very closely packed. In this, the energy difference between molecular orbitals will be very small. Molecular orbitals will be very small. The energy difference between molecular orbitals will be very small. This leads to the formation of closely spaced energy level called bands.
అంటే మనకి ఫస్ట్ ఉండగా మనకి మెటలిక్ క్రిస్టల్ లాటిస్ని అంటే సమ్ ఎగ్జాంపుల్గా మనం ఏం చేస్తాం అంటే దీని అణు ఆర్బిటాల సిద్ధాంతం ప్రకారం 2 పరమాణువులు కలిపి 2 అణు ఆర్బిటాలు అనేవి ఏర్పడతాయి. వీటిలో ఒకదానికి పరమాణువు ఆర్బిటాల్ శక్తి కంటే తక్కువ శక్తి అనేది ఉంటుంది. దీన్ని బంధక అణు ఆర్బిటాల్ అంటాం. 2 అణు ఆర్బిటాలకు పరమాణు ఆర్బిటాల్ శక్తి కంటే ఎక్కువ ఎనర్జీ అనేది ఉంటుంది. దీన్ని మనం యాంటీ బాండింగ్ అపబంధక అణు ఆర్బిటాల్ అనేది చూస్తాం. ఓకే, మనం ఎన్ పరమాణువు యొక్క ఆర్బిటాల్లో పాల్గొన్నప్పుడు దీంట్లో అణు ఆర్బిటాల్ బంధక ఆర్బిటాల్గా అండ్ n/2 ఆర్బిటాల్ అపబంధక అణు ఆర్బిటాల్గా ఏర్పడతాయని మనం చెప్తాం. ఒక లాటిస్ క్రిస్టల్ లాటిస్ అంటే ఒక స్ఫటిక జాలకం అనేది మనం మెటల్ యొక్క క్రిస్టల్ లాటిస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో లోహ పరిమాణువులు అతి సన్నిహితంగా అమరి ఉన్నందువల్ల అణు ఆర్బిటాల్ని ఏర్పరుస్తాయని చెప్తాం. అంటే ఈ నెంబర్ అనేది హైగా ఉండడం వల్ల వాటి పరిమాణంలో వాటి యొక్క సైజులో మనకి డిఫరెన్స్ అనేది అంతగా ఉండదు. ఓకే, అదే చెప్తున్నాడు ఏమని, ఇన్ మెటలిక్ క్రిస్టల్ లాటిస్ ద మెటల్ ఆటమ్స్ ఆర్ వెరీ క్లోజ్లీ ప్యాక్డ్. ఇన్ దిస్ ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ విల్ బి వెరీ స్మాల్. సైజ్ అనేది వెరీ స్మాల్. ఓకే, దిస్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ క్లోజ్లీ స్పేస్ ఎనర్జీ లెవెల్ కాల్డ్ బ్యాండ్స్. అంటే మనకి ఏదైతే మనకి అణు ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో అలా పరిమాణముల యొక్క అంటే ఎక్కువ క్లోజ్గా ఉన్న ఎనర్జీ స్టేట్స్ని బట్టి ఎనర్జీ ఉన్న వాటిని మనం ఏమంటాం అంటే అతి సన్నిహితంగా అమరి ఉన్న ఎనర్జీ స్థాయిలను కలిగి ఉన్న దాన్ని పట్టీలు అని చెప్తాం. There are energy level called bands. This leads the formation of closely spaced energy level called bands. Okay, next one. In such bands, gaps are present in which represent energy in which electron cannot be present. These gaps are called forbidden gaps. అంటే మనం ఏం చెప్పాం, ఒక స్ఫటిక జాలకంలో పరమాణువులు అనేవి ఎక్కువ క్లోజ్గా ఉన్నప్పుడు అనార్బిటాల్స్ అనేవి ఫామ్ చేస్తాయని, దీని యొక్క నెంబర్ అనేది హైగా ఉండడం వల్ల దీని ఎనర్జీ అనేది అంత డిఫరెన్స్ అనేది మనం చూపించాం అని చెప్పాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, దీనివల్ల అంటే ఎంత క్లోజ్లీగా ఉన్నందువల్ల దాని యొక్క ఎనర్జీస్ అనేవి దాన్ని బట్టి మనం ఎనర్జీస్ అయితే ఏదైతే ఏర్పడతాయో వాటిని మనం బ్యాండ్స్ అని చెప్తాం. ఓకే, పట్టీలు అని చెప్తాం. అంటే ఈ పట్టీలు ఈ బ్యాండ్స్ యొక్క ఏర్పరిచే అంటే ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో కొన్ని ఖాళీలు అంటే మనకి ఎంటీస్ అనేవి కనపడతాయండి. అంటే ఈ ఎంటీ ప్లేస్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. ఓకే, అందువల్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఉండని శక్తి స్థాయిలను ఈ ఖాళీ ప్రదేశాలు తెలియజేస్తాయి. కాబట్టి వీటిని నిషిద్ధ పట్టీలు అంటారు. అంటే ఇన్ సచ్ బ్యాండ్స్ గ్యాప్స్ ఆర్ ప్రజెంట్ విచ్ రిప్రజెంట్ ఎనర్జీతో రిప్రజెంటేషన్ చేస్తాం. in which an electron cannot be present, these gaps are called forbidden gaps. Okay, next one, there are P and S. ఓకే, అంటే దీంట్లో డయాగ్రామ్ అనేది అంత స్పెసిఫిక్గా కనిపించదండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ద ఫిల్లింగ్ ఆఫ్ దీస్ బ్యాండ్స్ అండ్ విత్ ఆఫ్ ద ఫర్బిడన్ జోన్ besides whether a particular metal is conductor, insulator, semiconductor. The filling of these bands and width of these forbidden zone besides whether a particular metal is conductor, insulator, semiconductor. అంటే కొన్ని శక్తి పట్టీలు అంటే ఎనర్జీ స్టేట్స్ని బట్టి కొన్ని సందర్భాల్లో మనం పరమాణు ఆర్బిటాల్ అనేవి ఏ పరమాణువుతో మనకి పాస్యులేషన్స్ అండ్ దాని యొక్క ఇంటరాక్షన్స్ అనేవి జరుపుతుందో దాని యొక్క న్యూక్లియర్కి దీనికి యాటమ్కి మధ్య ఉన్న దూరం పైన ఇది డిపెండ్ అవుతుందని చెప్తాం. అంటే దీని యొక్క ఆర్బిటాల్స్ యొక్క
న్యూక్లియర్ అనేది ఇంటర్నల్ న్యూక్లియర్ డిస్టెన్స్ అనేది పెరిగి కొద్దీ దీని యొక్క పరిమాణం అనేది సైజ్ అనేది తక్కువ అవుతుందండి. దీన్ని బట్టి ఫిల్లింగ్ ఆఫ్ దీస్ బాండ్స్ అంటే మనం కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి తీసినప్పుడు దాని యొక్క టెంపరేచర్ మీద అంటే టెంపరేచర్ ఉష్ణ వాహకము, ఉష్ణ నిరోధకము లేదా అర్ధవాహకాలు అనే కొన్ని స్పెసిఫిక్ నేచర్స్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఎలిమెంట్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, లిథియం ఎలక్ట్రానిక్ విన్యాసం ఎంత 1s2 2s1 2p0 అంటే బాండ్స్ యొక్క ఎనర్జీని బేస్ చేసుకుని మనం చెప్తాం. Let us take example of lithium and its electronic configuration is 1s2 2s1 2p0. 1s atomic orbital is completely filled, so the bands formed in 1s orbital is narrow, and non-conductivity 2s atomic orbital is half filled. The upper half of the bond is empty while the lower half is completely filled. Okay, 1s atomic orbital is completely filled, so the bands formed in 1s orbital is narrow. Okay, and non-conductivity 2s atomic orbitals is half filled. The upper half of the band is empty while the lower half is completely filled. అంటే ఒక ఎలిమెంట్లో ఒక మూలకంలో 1s అటమిక్ ఆర్బిటాల్ అనేవి పూర్తిగా నిండు ఉండడం వల్ల నెక్స్ట్ 1s అటమిక్ ఆర్బిటాల్ అనేది కొన్ని అంటే ఎలక్ట్రిక్ వాహకంగా మనకి ఇది పనిచేస్తుందని చెప్తాం. అంటే ఒక విద్యుత్ వాహకంగాను ఉంటుందని చెప్తాం. నెక్స్ట్ 2s ఆర్బిటాల్. 2s ఆర్బిటాల్ అంటే ఏంటి? ద 2s level of molecular orbitals are very close and electron jumps from lower half of the upper half from the electron band even of ordinary temperatures. అంటే 2s ఆర్బిటాల్స్లో హాఫ్ ఫిల్లెడ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే నిండి ఉంటాయి. దీంట్లో బ్యాండ్లోని మనకి ఎంటీనెస్ గాను అంటే ఒక పార్ట్ వన్ ఆఫ్ ది పార్ట్ అనేది ఎంటీనెస్గా, ఒక వన్ ఆఫ్ ది పార్ట్ ఫిల్గా మనకి దీంట్లో బ్యాండ్స్ అనేవి ఎలక్ట్రాన్స్తో అమరి ఉంటాయని చెప్తామండి. మనం అనార్బిటాల్లో 2s స్టేట్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. దాంట్లో దీని ఎలక్ట్రాన్ పట్టీలు అనేవి అంటే ఎలక్ట్రానిక్ బ్యాండ్స్ అనేవి మనకి అర్ధభాగం పై నుండి అర్ధభాగంలోకి ఎలక్ట్రాన్ సాధారణ ఉష్ణోగ్రతలతో కూడా మనకి సింప్లీ టెంపరేచర్స్ బ్యాండ్ ఈవెన్ ఆఫ్ ఆర్డినరీ ఎలక్ట్రాన్ టెంపరేచర్స్ అంటే మనకి సాధారణ ఉష్ణోగ్రతలతో కూడా ఈ ఎలక్ట్రాన్ అనేది దీంట్లోకి ఇంట్రడ్యూస్ అవుతుందన్నమాట. అంటే 2s బ్యాండ్ యొక్క దాని యొక్క కండక్టివిటీ అనేది ఉన్నది. ఓకే, దీన్ని ఏమంటామంటే మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అని చెప్తామండి. ఏమంటాం? మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అని చెప్తాం. దస్ 2s bands is conductive is also known as valency band. The energy gap between 1s and 2s bands are so large that electron from 1s band cannot jump into 2s band. అంటే దీంట్లో వాహక పద్ధతి అంటే కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అనేవి మనకి ఎనర్జీ గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి 1s బ్యాండ్ నుంచి 2s బ్యాండ్కి మనకి ఇది ట్రాన్స్ఫర్ అవ్వడం మనం జరగదు. దాన్ని ఏమంటామంటే ఫర్బిడన్ గ్యాప్స్ అని చెప్తాం. ఏమంటామండి? ఫర్బిడన్ జోన్ ఏదర్ ఫర్బిడన్ గ్యాప్స్ అని చెప్తామండి. ద గ్యాప్ ఈజ్ కాల్డ్ forbidden gap or forbidden zone. 2p orbital is empty and hence 2p orbital band is empty. Okay, the energy gap between 2s bands and 2p bands, energy gap between 2s bands and 2p bands is free momentum of electrons could explain the electrical and thermal conductivity, but it could not explain the differences. అంటే ఇది ఏం చేసిందంటే దీని యొక్క డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేయలేకపోయింది. In the electrical conductivity of different metals, that is some are good conductors and some are not. అంటే అన్నీ మంచి వాహకాలు అనేవి ఉండడం జరగదండి, కొన్ని టెంపరీవి కూడా ఉంటాయి. నాట్ మచ్ హెన్స్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ 2s బ్యాండ్ ఇంటూ 2p బ్యాండ్ ఈజీలీ. ఎలక్ట్రాన్ అనేది మనకి జంప్ అవ్వదు 2s నుంచి 2pకి. అంటే కొన్నాటిల్లో జరుగుతుంది, కొన్నాటిల్లో జరగదండి ఈ ఎలక్ట్రాన్స్. దిస్ ఈజ్ కాల్డ్ సెమీ కండక్టింగ్ బ్యాండ్.
ఇటువంటి బ్యాండ్స్ని ఏమంటామండి? సెమీ కండక్టింగ్ బ్యాండ్. మనం కనుక చూస్తే ఈ డయాగ్రామ్లో సెమీ కండక్టర్స్ బ్యాండ్స్ అనేవి, కండక్టర్స్ బ్యాండ్స్ అనేవి, అండ్ ఫార్బిడన్ గ్యాప్స్ అనేవి, నాన్ కండక్టర్స్ బ్యాండ్స్ అనేవి ఎలా ఫామ్ అవ్వాయో మనం చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు లెట్స్ సీ అసలు సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? ఓకే, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? నెక్స్ట్ కండక్టర్స్ అంటే ఏంటి? నెక్స్ట్ ఫార్బిడన్ గ్యాప్స్ ఎందుకు వస్తాయి? నాన్ కండక్టర్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక బ్యాండ్లో ఫామ్ అయిపోయి ఆ స్పేస్ అనేది ఖాళీగా ఉంటుంది. అటువంటి వాటిని మనం ఫార్బిడన్ జోన్, ఎయిదర్ ఫార్బిడన్ గ్యాప్ అని చెప్తాం. ఓకే, కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ అంటే ఏంటి? మనకి కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అంటే అనార్బిటాల్లో దీని యొక్క బ్యాండ్స్ని బట్టి అంటే దాంట్లో విద్యుత్ వాహకాలు అనేవి అండ్ ఫార్బిడన్ గ్యాప్స్ అనేవి మనం లిథియం ఎలిమెంట్తో మనం తెలుసుకోవచ్చండి. అంటే మనకి ఎలక్ట్రాన్తో సంపూర్ణంగా ఉన్న పరమాణువు ఆర్బిటాల్తో ఏర్పడిన పట్టీలను అవాహకంగా అంటే సెమీ కండక్టర్స్ కింద అర్ధవాహకంగా, అవాహకంగా మనం చూస్తాం. ఓకే, మనకి పాక్షికంగా ఉంటే దాన్ని ఫార్బిడన్ గ్యాప్స్ అని, ఓకే, అటువంటి బ్యాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట దీంట్లోని. ఓకే, దీంట్లో మనకి ఈ వాహకాలు అనేవి సెమీ కండక్టర్స్ అనేవి ఇంటర్నల్ సెమీ కండక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ సెమీ కండక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే ఫస్ట్ కొనగా మనకి ఈ ఎలక్ట్రాన్స్ని బట్టి ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని అధిగమించే తదుపరి అధిక శక్తి పట్టీలోని ఈ జంప్ చేయలేమాట. అందుకే వీటిని కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అని చెప్తాం. ఇవి ఎక్స్టర్నల్ కండక్టర్స్ అండ్ ఇంటర్నల్ సెమీ కండక్టర్స్ కింద అర్ధవాహకాలు అని చెప్తామన్నమాట. దీంట్లో మళ్ళీ ఎన్ రకం టైప్ ఉంటాయి అండ్ పీ టైప్ ఉంటాయి. ఓకే, ఎన్ రకం అర్ధవాహకాలు అండ్ పీ రకం అర్ధవాహకాలు అని. మొబైల్ ఎలక్ట్రాన్ అంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ అని చెప్తాం. పాజిటివ్ హోల్ ఉంటుంది, మొబైల్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటే వాటిని ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అని, అదే పీ టైప్ సెమీ కండక్టర్స్ అయితే పాజిటివ్ హోల్ అనేది ఉంటుందని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అంటే నెక్స్ట్ వన్ వచ్చేసరికి valency bond theory or resonance theory. Valency bond theory or resonance theory. This is also known as resonance theory. This theory has been proposed by Pauling in 1937. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ చూసామండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఏం చూసాం? ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ చూసాం. నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ చూసాం. ఇప్పుడు వచ్చేసరికి మనం ఏం చూస్తున్నాం? వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం అనేది మనం చూస్తాం. ఓకే, వ్యాలెన్సీ బాండ్ థియరీ ఆర్ రెజొనెన్స్ థియరీ అని చెప్తాం. మనం వ్యాలెన్సీ బాండ్ థియరీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏం చెప్తుంది? దిస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ రెజొనెన్స్ థియరీ. This is valency bond theory or resonance theory explained about to the this is also known as resonance theory. This theory has been proposed by Pauling in 1937. Okay, according to this theory, the bonding in metals resembles the covalent bond, but there exists resonance between several single electron pair bonds. In metals, number of electrons available from the surrounding atoms, this is not sufficient to form covalent bonds. In metals, number of electrons available from the surrounding atoms, this is not sufficient to form covalent bonds. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం అంటే ఏంటి? దీన్ని మనం రెజొనెన్స్ సిద్ధాంతం అని చెప్తాం. నెక్స్ట్ ఈ సిద్ధాంతాన్ని మనకి ఎవరు ప్రపోజ్ చేశారు? 1937లో మనకి పౌలింగ్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం లోహాల్లోని అంటే మెటల్లోని బాండ్ నేచర్ని అండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే కోవలెంట్ బాండ్ యొక్క ఫీచర్స్ని ఇది కలిగి ఉంటుంది అన్నమాట. అయితే అనేక ఒంటరి ఎలక్ట్రాన్ బంధాలకు జతకూడిన ఎలక్ట్రాన్ బంధాలకు మధ్య రెజొనెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ద కోవలెంట్ బాండ్ అంటే లోహాల్లో పరస్పర పరమాణువుకి అందుబాటులో ఉండే ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య అనేది
ఆయా పరమాణువుల మధ్య సంయోజనీయ బంధాలు ఏర్పడటానికి తగినంత సంఖ్యలో ఉండదు. అందువల్ల దీని యొక్క మెటల్ యాక్టివిటీలో మనకి క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ని అంటే వాటిని క్రిస్టల్ స్ట్రక్చర్ని కలిగి ఉండడం వల్ల దాన్ని మనం ఎలక్ట్రాన్ లోహ నిర్మాణం అని చెప్తాం. అంటే ఎలక్ట్రాన్ మెటలిక్ స్ట్రక్చర్ని అని రిప్రజెంటేషన్ చేస్తామన్నమాట. In metals, number of electrons available from the surrounding atoms. This is not sufficient to form covalent bonds. ఓకే, మెటల్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవన్నీ మనకి సరౌండ్ అయ్యి యాటమ్స్ యొక్క సబ్స్టెంట్ కోవలెంట్ బాండ్స్ని దీని యొక్క ధర్మాలని ఇది కలిగి ఉంటుంది. సో క్రిస్టల్ స్ట్రక్చర్ ఇన్ మెటల్స్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ నేచర్. లెట్స్ కన్సిడర్ లిథియం 1s2 2s1. సో క్రిస్టల్ స్ట్రక్చర్ ఇన్ మెటల్స్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ నేచర్. Let's consider lithium 1s2 2s1. It has one valency electron and forms a body-centered cubic crystal. That is, each lithium is contact with 8 other lithium atoms. The central lithium atom has 2 form covalent bonds with other 8 lithium atoms. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనం లిథియం యాటమ్ స్ట్రక్చర్ని కనుక మనం తీసుకుంటే దీంట్లో ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది, అది 1s2 2s1. లిథియం లోహ స్ఫటికానికి మరియు దాని యొక్క సెంట్రల్ మెటల్ యాటమ్కి ఒక లిథియం పరమాణువు అనేది దాని చుట్టూ 8 లిథియం పరమాణువులతో 8 సంయోజనీయ బంధాలు అనేవి, అంటే 8 × 8 2 = 16, 8 16 ఎలక్ట్రాన్లు అనేవి ఉంటుంది. అంటే 16 ఎలక్ట్రాన్స్ని కాస్ట్ చేస్తుంది. అయితే ఇది సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్న లిథియం అటమిక్ యాటంలో కలిపి మొత్తం 9 యాటమ్స్ అనేవి 9 అటమిక్ నెంబర్ అనేవి 9 ఎలక్ట్రాన్లు అనేవి మాత్రమే బంధానికి సరైనవిగా ఉంటాయి. అందువల్ల ఈ పరమాణువులో ఏర్పడిన బంధాలు స్థానీయ సంయోజనీయ బంధాలు అనేవి కావు అని పౌలింగ్ అనే సైంటిస్టు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే ద సెంట్రల్ లిథియం atom has 2 form covalent bonds with other 8 lithium atoms. Pauling suggested that the covalent bonds are not localized. Delocalized అంటే మనకి delocalized electrons అనేవి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. These bands are highly delocalized by resonance. That is, each covalent bond between 2 lithium atoms resonance. అంటే 2 లిథియం యాటమ్స్కి మధ్య delocalized ఎలక్ట్రాన్స్ ఉండడం బట్టి మనకి బాండింగ్ అంటే రెజొనెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ద రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ని కనుక మనం డిఫైన్ చేస్తే మనకి చాలా వరకు లిథియంకి మధ్య దీని యొక్క షెల్స్ని బేస్ చేసుకుని మనం చెప్తామండి. అంటే మనకి 4 లిథియం పరమాణువులు మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇది క్రిస్టల్ లాటిస్ అంతా మనకు మెయిన్గా ఉంటుందని చెప్తామట. దీన్ని సింక్రోనైజ్డ్ రెజొనెన్స్ వలన అంటే యాదృచ్ఛిక లేదా సింక్రోనైజ్డ్ రెజొనెన్స్ అనేది కూడా మనకి దీంట్లో ఫామ్ అవుతుందని చెప్తాం. అంటే ఇది మనకి యాక్చువల్లీ ఈ 3 ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ కొన్ని స్పెసిఫిక్ నేచర్స్ని వివరించలేదు. అలాగే బ్యాలెన్స్ బాండ్ థియరీ ఒక స్పెసిఫిక్ నేచర్ని అది మనకి వివరించలేదు. నెక్స్ట్ అలాగే మనకి పట్టీ సిద్ధాంతం అనేది అన్ని సిద్ధాంతాలతో బెటర్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే బ్యాండ్స్ థియరీ అనేది ఓకే. మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీలో లిమిటేషన్స్ కనుక చూసుకున్నాం అనుకోండి, అంటే ఇది మనకి మెటలిక్ క్లస్టర్ అనేది ఎందుకు మనకి సెమీ కండక్టర్స్ ఇన్సులేటర్స్ ఇటువంటి వాటిని అంటే వాహకత, తాంతవత, విద్యుత్ వాహకత, ఉష్ణవాహకత, అగాధ వర్ధనీయత ఇటువంటి అంటే సెమీ కండక్టర్స్, మెటలిక్ క్లస్టర్స్ ఇటువంటి వాటిని రెజొనెన్స్లో ఎందుకు పార్టిసిపేట్ అవుతాయో మనకి వివరించలేదండి. ఓకే, కానీ ఎందుకు ఇవి ఎక్కువ అంటే డీలోకలైజ్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అయితే ఉంటాయో అది మాత్రమే ఈ సిద్ధాంతం అనేది వివరించింది. నెక్స్ట్ దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి అస్థానీకృతం అని చెప్తాం. పై ఎలక్ట్రాన్స్ అనేవి అంటే పై ఎలక్ట్రాన్సే ముందుగా డీలోకలైజేషన్లో పార్టిసిపేట్ చేస్తాయని చెప్తాం. దీని యొక్క మెటలిక్ నేచర్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది అన్నమాట ఈ పై ఎలక్ట్రానిక్ క్లౌడ్లో. అటువంటి వాటిని మనకి ఇది వివరించడం జరిగింది. కొన్ని వివరించలేదు. అంటే దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఎందుకు ఎనర్జీ అనేది ఉంటాయో ఇటువంటి కొన్నింటిని మనకి వివరించలేదన్నమాట. ఇది వీడి యొక్క ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అండ్ సచ్ ఏ
బ్యాడ్ థియరీ. ఓకే, ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే అండి. దీన్ని మనం చెప్తామన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.